श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 41వ అధ్యాయం నిన్నటి తరువాయి. చింకి బట్టలు అన్న దానిలోని నిగూఢమైన భావాన్ని దేవు తెలుసుకోలేకపోయినట్లే నేను కూడా దాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాదు. సాయి కృప కలిగితే నేను దాన్ని శ్రోతలకు నివేదిస్తాను. తరువాత ఓ 12 నిమిషాలు అయ్యాక దేవ్ బాబా దగ్గరికి వచ్చాడు. తిట్లు శాపనార్థాలు నడుస్తూనే ఉన్నాయి. బాబా ఇలా అన్నారు, పైకి ఎందుకు వస్తున్నావు, వెళ్ళు, వాడాకు వెళ్ళిపో. దేవ్ ఆ ఆజ్ఞను శిరసావహించి ఆయన పాదాలు స్పృశించి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన వృత్తాంతాన్నంతా యథాతథంగా జోగుకి
బాలకరాంకి సవిస్తరంగా వర్ణించి చెప్పాడు. తరువాత సుమారు ఓ అరగంటకి తిట్లు శాపనార్థాల స్థాయి పెరిగిపోయింది. తరువాత 4-5 గంటలకి బాబాయే భక్తులను పిలవసాగారు. దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చాడు. ఇతరులందరితో పాటు వెళ్ళి కూర్చున్నాడు. సాయిబాబా ముసలాడి మనసును నొచ్చుకున్నట్లుంది. బాబా నన్ను ఎంతగానో శాపనార్థాలు పెట్టారు. అసలు చింకి బట్టల విలువెంత అని అతను అనుకుంటాడేమో కానీ చింకి బట్టలు దొంగతనం చేశాడు గనక అంతకంటే నాకు వేరే దారి లేకపోయింది. అందుకే తిట్టకుండా ఉండలేకపోయాను. సరే, అల్లాయే అన్నీ చూస్తాడు, అతన్ని బాగు చేస్తాడు. తరువాత క్షమా స్వభావం గల సాయి దేవుతో, ఓ అన్న దక్షిణిస్తావా అన్నారు. దేవు ఎంత తీసుకురాను అన్నాడు. బాబా వెంటనే 12 తీసుకురా అన్నారు. దేవు దగ్గర నోట్లే ఉన్నాయి, చిల్లర దొరకలేదని అతను బాబాతో ఆ మాట చెప్పాడు. అప్పుడు బాబా, ఉండనీలే, నాకొద్దు, పొద్దున నువ్వు నాకు 2 సార్లు ఇచ్చావు, నాకు అది గుర్తులేదు అన్నారు. అయినా దేవు రూపాయి నాణేలు సంపాదించి వాటిని బాబాకిచ్చాడు. అలాగే బాబా పాదాలకు నమస్కరించాడు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన సుధారస వాహినిని వినండి. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏం లేదు అని దేవు అనగానే బాబా దేవుని ఆజ్ఞాపించారు, నియమంగా గ్రంథ పారాయణ చెయ్యి. వాడాకు వెళ్ళి కూర్చుని నిత్యము నియమంగా పారాయణ చెయ్యి. చదివేటప్పుడు మిగతా వాళ్ళకి భక్తి భావంతో దాని అర్థాన్ని కూడా చెప్పాలి. పట్టు జరీసాలు వారు నీకు ఇవ్వడానికి నేను కూర్చుని ఉండగా చింకి పేరులను దొంగిలించడానికి నువ్వెందుకు పోతున్నావు? దొంగతనం చేసి ఈ అలవాటు నీకెందుకురా? సరే, గ్రంథాన్ని చదవమన్న సాయి నోటి నుంచి వచ్చిన మాటలు విని దేవు మనసుకి అందులోని అంతరార్థం తెలిసి అతను ఎంతో సంతోషించాడు. బాబా ఆజ్ఞను ప్రమాణంగా భావించి ఆ రోజు నుంచి జ్ఞానేశ్వరుడు నిత్యము చదవటాన్ని, ఇతరులకు ప్రవచించడాన్ని ప్రారంభించాడు. దేవు మనసులో ఇలా అనుకున్నాడు. ఇప్పుడు మనసులో అనుకున్నట్లు ఆజ్ఞ లభించింది. మనసులో చేసుకున్న ప్రతిజ్ఞ గురించిన చింత తొలగిపోయింది. ఇక నుంచి తరువాత జ్ఞానేశ్వర పఠనం నియమంగా జరుగుతుంది. ఇప్పుడు నా గురువు అనుమతి లభించింది. నా మీద జ్ఞానేశ్వరుడు ప్రసన్నుడైనాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు నియమపూర్వకంగా చదువుతాను. నా మనసుకు నిశ్చయం కలుగుతుంది. పైగా సాయిబాబా అనుమతి కూడా లభించింది. ఆయన ఆజ్ఞా ప్రభావం వల్ల గ్రంథ పారాయణ నా చేత ఏ అవాంతరము లేకుండా పూర్తవుతుంది. బాబాకు సాష్టాంగం చేసి, నేను అనన్యంగా మీకు శరణు వచ్చాను. మీ బిడ్డని మీ ఒడిలోకి తీసుకోండి, నా చేత చదివించండి. చింకి బట్టలంటే ఏమిటో తెలిసింది అన్నాడు. బాలకరాంని ఏమడిగానో అదే చింకి బిలికలు. అది బాబాకి నచ్చలేదు. కనుకనే ఆయన కోపించారు. నిన్ను సాధన వైపు ఎలా తిప్పారు, పరబ్రహ్మను ధ్యానించడం ఎలా నేర్పారు అని బాలకరాంని నేను అడగడం బాబాకి నచ్చలేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి స్వయంగా ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఇతరులను అడగడం ఎందుకు? అందుకే నన్ను ఎంతో బాధాకులిమిలో కాల్చారు. బాధ పెట్టడం అన్న మాట ఎంతో పెద్ద మాట. భక్తులపై ప్రేమ నిరంతరం పొంగి పొర్లుతుండే వారికి భక్తులను బాధ పెట్టడం అనేది స్వప్నంలో కూడా జరగదు. కనుక బాధ అన్నమాట యోగ్యం కాదు. బాబా నన్ను శిక్షించలేదు, నాకిలా శిక్షణ ఇచ్చారు. మీ మనసులో ఉద్భవించే వాటిని నేను స్వయంగా నెరవేర్చవలసి ఉంటుంది. ఇతరుల నుంచి దోచుకున్నది మీకు పనికిరాదు. సాయిబాబా బాహ్యానికి కోపించినట్లు కనిపించినప్పటికీ లోపల ఆయన సదా ఆనందంగానే ఉంటారు. బాహ్యానికి ఆయన క్రోధంతో ఉన్నట్లు అనిపించినా ఆయన మనసులో సదా సంతుష్టులై ఉంటారు. బాహ్యానికి క్రోధాన్ని లౌకిక పద్ధతిలో ఆవిష్కరిస్తూ లోపల పరమానందంతో గొప్పగా ఉండే ఆ సాయి లీలల వైభవాన్ని వర్ణించడం ఎంతో అదృష్టం. తమ హితాన్ని సాధించుకోవాలని మనసులో తీవ్ర ఇచ్ఛ ఉన్నవారి దృష్టి తమ హితాన్ని సాధించడంలో తత్పరమై ఉండటం వల్ల తిట్లు అంటే వారి పాలిట పూలవర్షమే. చెవులకు కఠినమైన బాబా పలికిన పలుకుని దేవు మనసు చెల్లించలేదు. అతని మనసులో ప్రేమ అనే వరదలు ఉప్పొంగడం వల్ల అతనికి ఆయన శబ్దాలు పూలతో కొట్టినట్లు అనిపించింది. ఆవు పొదుగు పాలతో నిండి ఉన్నప్పటికీ దానిలోని పాలు అదృష్టవంతులుగా దొరుకుతాయి. పొదుగు వద్దే గోమార్లు ఉంటాయి, కానీ వాటి అదృష్టంలో ఉండేది రక్తమే. కప్ప కమలం కిందే ఉంటుంది, కానీ పైనుంచి కమలంలోని మధువును భ్రమరం దోచుకుంటుంది. దురదృష్టవంతమైన కప్పకి బురదే లభిస్తుంది. భ్రమరం అదృష్టానికి అందుండదు. సాయిబాబా అంటారు, మీరు అదృష్టవంతులు,
మనం ఒకరినొకరం కలిశాం. మీకు కావలసినవన్నీ అడిగి మీ సందేహాలకు సమాధానాలను పొందండి. దేవ్ ఇలా అనుకున్నాడు. నా పారాయణ విషయంలో నేను మొండిగా ఉండి బాబా దాన్ని చదువు అనేంత వరకు నేను జ్ఞానేశ్వరుని తెరవనే లేదు. కానీ దాన్ని బాబా అనాయాసంగా నెరవేర్చారు. తల్లి బిడ్డ ముద్దుని ఎలా తీరుస్తుందో, తన బిడ్డ కోరికను ఎలా నెరవేరుస్తుందో ఈ మధుర అనుభవానికి భక్తి జోడించబడిన కథ ఇది. దేవ్ ఇలా అన్నాడు. బాబా చదువు అని ఊరుకోలేదు. సంవత్సరం గడవక ముందే ఆయన స్వప్నంలో నాకు దర్శనమిచ్చి నన్ను కుశల ప్రశ్నలు అడిగారు. అది వినండి. క్రీస్తు శకం 1914 ఏప్రిల్ నెల 2వ తారీఖు. ఆ రోజు గురువారం. తెల్లవారే సమయంలో నాకు స్వప్నమనే అనుగ్రహం కలిగింది. సమర్థ సాయి స్వప్నంలో వచ్చి మేడ మీద నా దగ్గర కూర్చుని నన్ను ఇలా అడిగారు. పారాయణ బాగా అర్థమవుతుందా? నేను లేదని చెప్పాను. తర్వాత మళ్ళీ అలాగే ప్రశ్నించారు. మరి అది ఎప్పుడు అర్థమవుతుంది? నా కనుల కొలనుల్లో నీళ్లొచ్చాయి. నేనేమని సమాధానం ఇచ్చానో వినండి. మీ కృప కలగకపోతే పారాయణ చదవటం అనేది అనవసర శ్రమ. అర్థం చేసుకోవడం అంతకన్నా కష్టం. బాబా, నేను నిజం చెప్తున్నాను. దానికి బాబా, గ్రంథం చదివేటప్పుడు నువ్వు చాలా తొందరపడుతున్నావు. నేను చూస్తుండగా నా దగ్గర కూర్చుని చదువు అన్నారు. నేను ఏం చదవమంటారన్నాను. అప్పుడు బాబా 9వ అధ్యాయం చదవమని ఆజ్ఞాపించారు. దేవు పారాయణ గ్రంథం తేవడానికి వెళ్ళాడు. అంతలోనే అతనికి మెలకువ వచ్చింది. మేల్కొన్న తరువాత తన స్వప్నంలోని అవస్థ గుర్తొచ్చి దేవు మనసుకి ఏమనిపించిందో శ్రోతలే ఊహించుకోవాలి. సంవత్సరం అంతా ఎదురు చూసి బాళ అంటే బాబా బిడ్డ శ్రీ దేవ్ స్వయంగా బాబా బిడ్డ అని అనుకునేవాడు. అదీగాక లోకంలో అతను బాళా సాహెబ్ అన్న ముద్దు పేరుతో ప్రసిద్ధి చెందాడు. సంవత్సరం అంతా ఎదురు చూసి బాళ తాము ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నాడా, ఇచ్చిన బోధన నిత్యము అనుసరిస్తున్నాడా, ఏదో ఒక వంకతో దాని నుంచి తప్పిపోవడం లేదు కదా అన్న విషయం నిరంతరం ఎవరు కనిపెట్టి చూస్తారు? పారాయణ చదివే వారికి ఎక్కడ సామర్థ్యం ఉండాలి, ఎక్కడ విశేషంగా శ్రద్ధ పెట్టాలి అనేవి ప్రత్యక్షంగా సాయి జనని తప్ప నిశ్చయంగా ఎవరు చెప్తారు? ఇలాంటి సాయి సముద్రుల లీల, ఇలాంటి స్వానంద సంబరం భక్తులు అనేక సార్లు అనుభవించడాన్ని నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. శ్రోతలారా, ఇప్పుడు మనం గురుచరణ కమలాల్లో లీనమవుదాం. తరువాత సమయానుసారం రాబోయే అధ్యాయం యొక్క విశేషాన్ని విందాం. శ్రీ సమర్థుల చరణాలు గుర్తుపెట్టుకుని నేను హేమాడు పంత్ని సద్భావంతో అక్కడ సాష్టాంగపడతాను. ఆయనకి భావపూర్వకంగా శరణు వెళ్తాను. ఎందుకంటే దానివల్లే సంసారంలోని సమస్త దుఃఖాల నుంచి ముక్తి లభిస్తుంది. హేమాడు పంత్కి సాయియే ప్రాపంచిక స్వార్థం. సాయియే అత్యంత శ్రేష్టమైన సుఖాన్నిచ్చే పరమార్థం. సాయే తమను కృతార్థులను చేస్తారు. అతని నిశ్చిత భావన అదే. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంత్ రచించిన శ్రీ సాయి సముద్రుల సత్య చరిత్రలోని సాయి కృప అనుగ్రహదానం అనే పేరుగల 41వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నలభైవ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గడిచిన అధ్యాయంలోని హేమాడ్ పంత్ ఇంట్లో హోలీ రోజున బాబా మట్టి విగ్రహ రూపం రావటం కథ గురించిన కథ ద్వారా ఈ అధ్యాయంలోని అదే విగ్రహము ఆలీ మహమ్మద్ ఇంట్లో గోడకు తగిలించిన ఇతర పటాలతో పాటు సముద్రంలో మునగకుండా ఉన్న కథ ద్వారా సాయిబాబా సగుణ భక్తి పట్ల తమకున్న గౌరవాన్ని ప్రకటించారు. హేమాడ్ పంత్కు వచ్చిన ఆ మట్టి విగ్రహం అంటే స్వయంగా తెల్లవారుజామున స్వప్నంలో దర్శనమిచ్చిన తామే అయి ఉన్నాను అని సాయిబాబా తెలియజేశారు. ఆలీ మహమ్మద్కి బావమర్ది చెప్పడం వల్ల విగ్రహారాధన మీద పూజ మీద శ్రద్ధ సడలినప్పటికీ తమ విగ్రహము నీటిలో మునగకుండా ఉన్న చమత్కారాన్ని చూపి
ఆ శ్రద్ధను మళ్ళీ స్పష్టం చేశారు. సగుణ భక్తి మహిమను హేమాడ్ పంతు 11వ అధ్యాయంలో 11, 12, 15 నుంచి 17 వరకు ఉన్న ఓవిల్లో చెప్పారు. సాయిబాబా సగుణ భక్తికి అంటే విగ్రహారాధనకి నిరంతరము ఉత్తేజాన్నిచ్చేవారు. దేవీ దేవతల మహాత్ముల పటాలకు పూలమాల వేసి వారి పూజార్చన చేయటం, దేవాలయంలోని విగ్రహాలను పూజించటము, వాటికి రామనవమి లాంటి ఉత్సవాలు చేయటం, ఇంతే ఏమిటి, పాదుకలు, రూపాయి నాణ్యాలు మొదలైనవి దేవాలయంలో పెట్టి వాటికి పూజ చేయటం కూడా బాబాకి ఇష్టమే. 26వ అధ్యాయంలో ముంబైకి చెందిన హరిశ్చంద్ర పీతలేకి బాబా 3 రూపాయలు ఇచ్చి వాటిని పూజించమని చెప్పారు. అలాగే ప్రధానికి కొందరు ఇతర భక్తులు కూడా వారి కోరికపై తమ వెండి పాదుకలను పూజించడానికి అంగీకరించారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ 150 అంటే 28వ అధ్యాయంలో మేగుడికి శివలింగం ఇవ్వడంతో షిరిడీలోని ఇతర గ్రామ దేవతలను పూజించకుండా బాబా తమ పూజను చేయనిచ్చేవారు కారని తెలుస్తుంది. అది మనం చదివే ఉన్నాము. కాకా మహాజన్తో పాటు వెళ్ళిన ఒక నిర్గుణోపాసకుడికి తన తండ్రి పిలుపు చమత్కారాన్ని చూపి సగుణోపాసకుడిగా చేశారు. ఇంతేకాదు, బాబా యొక్క విగ్రహారాధన వ్యర్థం కాకుండా ఎలా సార్థకమైందో ఎన్నోసార్లు ఉదాహరణతో చెప్పబడింది. ఉదాహరణకు 9వ అధ్యాయంలో బాంద్రాలో బాబాసాహెబ్ తర్కడు తన ఫోటోకు చూపించే పటిక బెల్లం నైవేద్యం తినటానికి ఆయన ప్రతిరోజు అక్కడికి ఎలా వెళ్ళేవారో అది అతని భార్యకి పిల్లవాడికి చెప్పారు. అలాగే 33వ అధ్యాయంలో బాలాబువా సుతారు ఉర్ఫ్ ఆర్వాచన తుకారాం క్రీస్తు శకము 1917వ సంవత్సరంలో షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా బాలబువా 4 సంవత్సరాలకు ముందే తన ఫోటోకి నమస్కరించాడని, తనకి అతనికి పూర్వ పరిచయం ఉందని చెప్పారు. తర్వాత బాలాసాహెబ్ దేవు జ్ఞానేశ్వరిని చదివిన కథలోంచి మనకి రెండు విషయాలు తెలుస్తాయి. మొదటిది బాబా క్రోధానికి కారణం మర్మము, రెండవది బాబాకి పారమార్థం అంటే ఇష్టపడే భక్తుల పట్ల ఉన్న విశేషమైన కారుణ్యము. గ్రంథాన్ని భక్తులు ఎలా పారాయణం చేయాలన్న దానికి శిక్షణ. బాబా ఒక్కసారిగా కోపించేవారు. ఆయన కోపిస్తే ఆయన దగ్గరకు వెళ్ళటానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. కానీ ఆయన కోపం పైకి మాత్రమే ఉండేది, లోపలంతా దయామృత రసధుర్యే. 11వ అధ్యాయంలో వరుసగా 73 నుంచి 75 ఓబీల్లో దీని గురించి హేమాడ్ పంతు చక్కని వర్ణన చేశాడు. ఆయన కోపంలో ఏదో కారణం ఉండేది. 11వ అధ్యాయంలో కళ్యాణ్కి చెందిన హాజీ మీద బాబా కోపించారు. అది అతనికున్న మక్కా మదీనాకెళ్లిన అహంకారాన్ని పోగొట్టడం కోసమే. అతని నిష్టను పరీక్షించడానికి అప్పుడు అతన్ని సత్కారపూర్వకంగా తమ దగ్గర ఉంచుకున్నారు. 23వ అధ్యాయం మాధవరావు దేశపాండే చిటికిన వేలిని పాము కాటేసినప్పుడు అతని మసీదుకి పరిగెత్తుకు వచ్చాడు. అప్పుడు బాబా, ఒరే బ్రాహ్మణుడా, పైకి ఎక్కద్దు, వెళ్ళిపో, క్రిందికి దిగు అని అరిచారు. కానీ ఆ అరుపులో పాము విషాన్ని దింపివేయగల మంత్ర సామర్థ్యం ఉంది. తర్వాత అతన్ని నిద్రపోనీయవద్దని పదే పదే చెప్పి పంపడంలో అతని జీవితం గురించిన చింత ఉంది. బాబాకున్న అలాంటి క్రోధం గురించి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు. బాబా దేవు మీద చింకి పీలికలు దొంగలించాడని ఆరోపణ చేసి భృగుటిని ముడిచి ప్రదర్శించిన కోపం అతని శ్రేయస్సు కోసమే. దాని ద్వారా అతనికి సాధనకు, బ్రహ్మచింతనకు సంబంధించిన బోధను స్వయంగా ఇవ్వాలనుకున్నారు. జ్ఞానేశ్వరి గురించిన ప్రతిష్టను నెరవేర్చి దాన్ని ఎలా చదవాలో అతనికి నేర్పారు. బాబా దేవుకి పారాయణం చేసేటప్పుడు హడావుడి పడకు, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ చదవాలి, చదివేటప్పుడు ఇతరులకు అర్థ నిరూపణను చేయాలి అని కారుణ్యంతో చెప్పారు. దానికి శ్రీ సాయి సచరిత్ర ఎలా చదవాలన్న దాని గురించిన బాబా ఆలోచన మనకు తెలుస్తుంది. దీనికన్నా ముందు 18వ అధ్యాయంలో గురుచరిత్ర పారాయణ చదివే సాటేకి కీర్తిశేషులు రావ్ బహదూర్ హరివినాయక్ సాటే కాదు, పారాయణను
పురాణంలాగా నిరూపణ చేస్తూ చదవటాన్నే స్వప్నంలో దర్శనమిచ్చి బాబా చెప్పారు. దీనిపై శ్రీ సాయి చరిత్ర లేదా ఏ గ్రంథ పారాయణం అయినా చేసేటప్పుడు దాన్ని మెల్లమెల్లగా అర్థం తెలుసుకొని చదవాలి అన్న విషయం మనకు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. 42వ అధ్యాయము శ్రీ సాయినాథుని ధ్యానము. శ్రీ సాయినాథులు ఈ జగత్తునొదిలి వెళ్ళిపోవటం. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఔదార్యంతో అన్నిటినీ ప్రసాదించే సద్గురు కౌపీనం ధరించి మహాప్రసిద్ధమైన గోదావరి నదీ తీరంలో విహరించే మీరు మూర్తి భవించిన పరబ్రహ్మే. అలాంటి శ్రేష్ఠ సత్పురుష మీకు నా నమస్కారము. సంసార సరితను దాటించగల మార్గము చూపించేవారును, నిరుపేదలకు దుఃఖితులకు తమ చరణాల్లో చోటిచ్చేవారు, భక్తుల కార్యసిద్ధి పాలిట కల్పతరువే అయినా ఈ సాయి మహాత్ములుగా అవతరించారు. గడిచిన అధ్యాయంలో చిత్రపటాన్ని నీటిలో ముంచటాన్ని ఆపి సాయి దాన్ని ఎలా రక్షించారో ఆ మధుర కథలోని విశిష్టత కుశలత చెప్పాను. అలాగే ఒక భక్తుని స్వప్నంలో వెళ్ళి అతని త్రివ కోరికను ఎలా నెరవేర్చారో, అతనికి ఎంతో స్పష్టంగా ఆజ్ఞాపించి అతన్ని జ్ఞానేశ్వరి చదవటంలోకి ఎలా ప్రవృత్తం చేశారో కూడా చెప్పాను. సారాంశం ఏమిటంటే, గురుకృప అనే మంచి యోగం పడితే ఈ సంసారము పునర్జన్మ భీతుల గురించి ఉన్న చింత వదిలిపోతుంది. మహోన్నతమైన మోక్ష మార్గ ద్వారాలు తెరుచుకుంటాయి. దుఃఖము తనంతట తానే సుఖంగా రూపాంతరం చెందుతుంది. సద్గురు చరణాలను నిత్యము స్మరిస్తే అవాంతరాలకే కారణమైన అవాంతరము అంతమైపోతుంది. మరణానికే మరణం వస్తుంది. ప్రాపంచిక దుఃఖము గుర్తుకు మిగలకుండా పోతుంది. కనుక భగవత అనుభూతిలో తడిపి తన్మయత్వాన్ని కలిగించగల ఈ సాయి సమర్థుల కథను వినటం వల్ల నిజంగా ఎంతో పవిత్రత కలుగుతుంది. కనుక శ్రోతలు తమ హితం కోసం వినండి. ఇప్పుడు ఈ అధ్యాయంలో మన సాయిబాబా స్వభావాన్ని వర్ణించుకుందాం. అంతుపట్టని ఆయన స్వభావం యొక్క ఉగ్రత లేదా సౌమ్యత ఎలా ఉండేదో చూద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇప్పటి వరకు చిత్తాన్ని ఏకాగ్రం చేసి బాబా వ్యవహరించే తీరును ఎలా విన్నారో, అలాగే ఆయన దేహత్యాగాన్ని గురించిన కథను శ్రద్ధగా వినండి. నిజంగా షిరిడీ గ్రామస్తులు అదృష్టవంతులు. ఎందుకంటే 50 ఏళ్లకు పైగా వారు సాయిబాబాతో కలిసి సహజీవనం చేసి అమరత్వపు ఆనందాన్నివ్వగల సుఖాన్ని పొందారు. శక సంవత్సరం 1840 దక్షిణాయనంలోని మొదటి మాసం విజయదశమి రోజున పగటి వేళ బాబా సమాధి చెందారు. అది మహమ్మదీయుల మొహరం నెలలో 9వ తారీఖు అవుతుంది. ఆ రోజు కత్తల్ రాత్రి అంటే మహమ్మద్ పైగంబర్ కూతురు ఫాతిమా రెండవ కుమారుడు హజరత్ హుసేన్ వాళ్ళ ఇంట్లో ఉన్న అనేక మంది యువకులను ఖలీఫా యజీదా సైన్యంతో చంపడానికి ముందు రాత్రి, అంటే మహమ్మదీయులు మొహరం నెలని పవిత్రమైనదిగా శ్రేష్టమైనదిగా భావిస్తారు. 10 రోజుల పాటు తాజియా లేదా తాబూతు చేయించి దాన్ని ఊరేగిస్తారు. హజరత్ హుసేను ధర్మం కోసం రాజ్య స్వతంత్రం గురించి మరణించినందుకు శోకిస్తారు.
ఆ రోజు కత్తల రాత్రి అవుతుంది. ఆ రోజు మూడో జాము సుమారు 2:30 గంటలకు సాయినాథులు ఈ జగత్తుని వదిలేయడానికి సిద్ధమయ్యారు. బుద్ధ జయంతి రోజే సాయిబాబా పుణ్యతిథి. దే దేవాదికుల జయంతిని ఎలా ఉత్సవంగా చేస్తారో అలాగే మహాత్ముల పుణ్యతిథిని ఉత్సవంగా జరుపుతారు. 12:30 గంటలు అయ్యింది. దశమి అయిపోయి ఏకాదశి ప్రవేశించింది. అంటే బాబా నిర్యాణకాలం ఏకాదశే అయ్యింది. తిథి ప్రారంభాన్ని సూర్యోదయం నుంచి పాటిస్తారు. ఆ రోజు సూర్యోదయానికి దసరా పండుగ దశమి తిథి అవుతుంది. కనుకే సాయిబాబా నిర్యాణం విజయదశమికి అయినట్లు భావిస్తారు. ఉత్సవం ఆ రోజునే చేస్తారు. మంగళవారం కత్తల రాత్రి అవడం వల్ల అదెంతో ప్రసిద్ధమైన రోజు కనుక మహాత్ములు సాయి అదే రోజున తమ ఆత్మజ్యోతిని బ్రహ్మజ్యోతిలో కలిపారు. బెంగాలులో అది ప్రసిద్ధి చెందిన దుర్గా పూజకి సమాప్తి రోజు. ఉత్తర హిందూస్థానంలో కూడా అది అందరికీ ఆనందదాయకమైన రోజు. శక సంవత్సరం 1838లో విజయదశమి రోజు సాయంత్రం బాబా ఆ తర్వాత జరగబోయేదాన్ని సూచించారు. అది ఎలాంటి అపూర్వ లీలో నేను చెప్తాను. అది వింటే శ్రోతలకు విస్మయం కలుగుతుంది. ఎవరికీ అర్థం కాని సాయి ఆలోచనలోని కుశలత అందరికీ తెలుస్తుంది. క్రీస్తు శకం 1916 దసరా పండుగ రోజున సీమోల్లంఘన సమయంలో సాయంకాలం అందరూ తిరిగి వచ్చేశాక అంతకు ముందెన్నడూ జరగని అద్భుత లీల జరిగింది. ఆకాశంలో ఉరిమే మేఘంలా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ హఠాత్తుగా మెరిసే మెరుపులా బాబా సాక్షాత్తు జమదగ్ని రూపాన్ని, అంటే పరశురాముడి తండ్రి జమదగ్ని అత్యంత తీవ్ర స్వభావంతో శీఘ్రంగా కోపాద్రిక్తుడయ్యేవాడు. మెరుపుల బాబా సాక్షాత్తు జమదగ్ని రూపాన్ని ధరించారు. ఉన్నట్లుండి తలకున్న రుమాలును తీసేసి కఫ్ని ఇప్పేసి కౌపున్యాన్ని కూడా లాగి పరేసి బాబా వాటిని దునిలో విసిరేశారు. అగ్ని జ్వాలలు పెరిగిపోయాయి. అసలే దునిలో అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందులోనూ ఈ వస్త్రాలు ఆహుతిగా పడేసరికి జ్వాలలు ఉవ్వెత్తున పైకి ఎగిశాయి. భక్తులు గజగజ వణికిపోయారు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. కానీ సీమోల్లంఘన సమయంలో ఆయన మనోవృత్తి మాత్రం ఎంతో భయంకరంగా అయింది. అగ్ని తన మహోగ్ర తేజస్సుని విరజిమ్మింది. కానీ బాబా దానికన్నా కూడా గొప్ప తేజోవంతులుగా కనిపించారు. జనుల కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. వారు తమ ముఖాలను పక్కకి తిప్పుకున్నారు. మహాత్ముడు స్వహస్తాలతో ఇచ్చిన ఆహుతులను తీసుకొని అగ్నినారాయణుడు ప్రసన్నుడైనాడు. జమదగ్ని కొడుకు పరశురాముడిలా కోపోద్రిక్తులైన బాబా దిగంబరులయ్యారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించిన వారి నయనాలు ధన్యం. సరే, బాబా కళ్ళు క్రోధంతో అరుణ కాంతులు విరజిమ్మాయి. కోప తీవ్రతతో కళ్ళు ఉరుముతూ, బాబా, నేను హిందువునో ముస్లింనో ఇప్పుడు నిర్ణయించండిరా అన్నారు. తర్వాత ఆయన గట్టిగా కేకలు పెడుతూ ఇంకా ఇలా అన్నారు, ఒరేయ్, నేను హిందువునో మహమ్మదీయున్నో ఈరోజు చూడండి. మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయించుకొని మీ సందేహాలు పటాపంచలు చేసుకోండి. ఆ దృశ్యం చూసి అక్కడ పోగైన జనులు భయంతో కంపించిపోయారు. బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత అదే పనిగా వారిని వేధించసాగింది. బాగోజీ షిండే కుష్ఠవ్యాధి పీడితుడు, కానీ అతను బాబాకి గొప్ప భక్తుడు. అతని ధైర్యాన్ని కూడగట్టుకొని బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబాకి కౌపిన్యం చుట్టి, ఇదంతా ఏమిటి? ఈరోజు దసరా పండుగ, సీమోల్లంఘనం కదా అన్నాడు. అందుకు బాబా, ఇదే నా సీమోల్లంఘనం అంటూ తమ సటకాతో తీవ్రంగా కొట్టారు. అలా బాబా దుని ముందు నగ్నంగా నిలబడ్డారు. ఆ రోజు చావడి ఉత్సవం జరగవలసిన రోజు. అది ఎలా జరుగుతుందన్న చింత పట్టుకునింది అందరికీ. బాబా చావడి ఉత్సవం సాధారణంగా 9 గంటలకు జరుగుతుంది. 10 గంటలైనా కానీ బాబా శాంతించలేదు. జనులు మౌనంగా ఎక్కడి వారెక్కడ నిశ్చల దృష్టితో తనువుల్లా నిలబడిపోయారు. అలా 11 కూడా అయిపోయింది. బాబా కొద్దిగా శాంతించారు. కోరారంగు కౌపీనం చుట్టుకొని కఫ్నీ మొదలైన దుస్తులు ధరించారు. చావడిలో జేగంట మ్రోగింది. మొదట అలా కూర్చుండిపోయిన భక్తులు అనుమతి తీసుకొని పల్లకీని అలంకరించి దాని ప్రాంగణంలోనికి తీసుకొచ్చారు. వెండి దండం, పతాకాలు, ఛత్ర చామరలు మొదలైన
ఆచారాలతో రారాజుల శోభతో గొప్ప అట్టహాసంతో ఊరేగింపు బయలుదేరింది. బాబా ఊరేగింపు ఎప్పటిలాగే రోజు విడిచి రోజు బయటికి అంటే చావడిలో వెళ్లేందుకు బయలుదేరింది. రకరకాల వాయిద్యాల శబ్దం ఒక్కసారిగా మిన్నంటింది. సాయినాథునికి పలికే జయకారాలతో గగనం దద్దరిల్లింది. ఉచ్చ శ్వాసతో వచ్చిన ఆ శబ్దాలను ఎంతని వర్ణించను. ఎక్కడ చూసినా ఆనంద కోలాహలం వరదలై ఉప్పొంగింది. అప్పుడు బాబా శుభ్రపరిచిన ఒక దళసరి ధవల వస్త్రాన్ని తలకి చుట్టుకొని చిల్లుం పొగాకు సటుకా తీసుకొని చేతిలోనికి తీసుకొని ఆయన బయలుదేరారు. చావడికి అదే చక్కటి ముహూర్తం అయ్యింది. ఒకరు ఛత్రాన్ని, ఒకరు చామరాన్ని, ఒకరు అందమైన నెమలి పించాల విసనకర్రని, ఒకరు గరుడుని బొమ్మ ఉన్న పతాకాన్ని, ఒకరు వేత్ర దండాన్ని పట్టుకొని బయలుదేరారు. ఆ ప్రకారంగా సీమోల్లంఘన నిమిత్తంతో సంసార సాగర సీమను దాటేందుకు దసరాయే ఒక చక్కటి ముహూర్తం అని సాయి అందరికీ సూచించారు. ఆ తర్వాత బాబా షిరిడీ గ్రామస్తులకి ఒకే దసరాని చూపించారు. రాబోయే దసరా మంచి ముహూర్తం అని ఆ రోజు తమ దేహాన్ని ధరిత్రికి అర్పించారు. ఇది కేవలం సూచించడమే కాదు, స్వయంగా అనుభవించి చూపించారు. తమ శరీరం అనే వస్త్రాన్ని తమ యోగ సామర్థ్యంతో ఉత్పన్నం చేసిన యోగాగ్నిలో అదే రోజు ఆహుతిగా అర్పించారు. క్రీస్తు శకం 1918 సంవత్సరం దసరా పండుగనే బాబా నిజమైన సుమూర్తంగా చేసి తాము బ్రహ్మస్వరూపంలో సమరసం చెందారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని బాపూజీకి జై. ఇలా వ్రాస్తుండగా బాబాకు సంబంధించిన మరో అనుభవం గుర్తొచ్చింది. అది విజయదశమి రోజుకు ముందే నిశ్చయించబడింది. షిరిడీకి చెందిన రామచంద్ర దాదా కోతే పాటిల్ ఏదో అనారోగ్యంతో ఎంతగానో బాధపడుతున్నాడు. ఆ ప్రాణ సంకటాన్ని అతను భరించలేకపోయాడు. ఆ వ్యాధి అనుభవించటము అతనికి మహా బాధాకరం అనిపించింది. దాని ఉపశమనకు అతని చేయని ప్రయత్నమంటూ లేదు. ఆ వ్యాధి తగ్గకపోవటంతో అతనికి జీవితం అంటే విరక్తి పుట్టింది. పాటిల్ బాధ వర్ణాతీతం. అలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఓ రోజు అర్ధరాత్రి బాబా మూర్తి అతని తలవైపు ప్రకటమైంది. పాటిల్ ఆయన పాదాలు పట్టుకొని నిరాశ నిస్పృహలు పెనవేసుకోగా ఆయనతో, నాకు మరణం ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో చెప్పండి చాలు. ఈ జీవితం అంటే అసం పుట్టింది. చనిపోతానన్న భయం లేదు నాకు. చావు ఎప్పుడొస్తుందా అని దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను. మూర్తి భవించిన కారుణ్యమే అయిన బాబా అందుకు, రామచంద్ర, నువ్వేం బాధపడుకురా, నీ గండము తొలగిపోయిందిలే. ఎందుకురా ఊరికే చింతిస్తావు? నీకెలాంటి భయమూ లేదు. నీ మరణం తప్పిపోయింది. కానీ నాకు తాత్యా పాటిల్ విషయంలోనే ఏ ఆశ కనిపించటం లేదు. శకసహస్రము 1840 ఆశ్వయుజ మాసము దక్షిణాయము శుక్లపక్షము విజయదశమి రోజు తాత్య మోక్ష పదవిని పొందుతాడు. అయితే ఈ సంగతి వాడికి చెప్పొద్దు. వాడు మనసులో భయం పెంచుకుంటాడు. రాత్రింబవళ్ళు ఈ చింతతో కృషించిపోతాడు. చావును ఎవరు ఇష్టపడతారు అని అన్నారు. ఇక 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యాకి మరణ సమయము దగ్గర పడింది. రామచంద్రుడికి బెంగ పట్టుకుంది. బాబా మాటకి తిరుగులేదు. అతను తాత్యా పాటిల్కి చెప్పకుండా దాన్ని రహస్యంగా ఉంచాడు. కానీ బాలాషింపే చెవిన మాత్రం వేశాడు. ఈ విషయము ఎవరికీ చెప్పొద్దు అని అతన్ని బ్రతిమాలుకున్నాడు. వీళ్ళిద్దరికీ కూడా తాత్యా గురించి చింత పట్టుకుంది. ఇటు పక్క రామచంద్ర పాటిల్ నిజంగానే తేరుకున్నాడు. ఆ రోజు నుంచి అతను తేలిగ్గా అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టాడు. రోజులు లెక్కిస్తుండగా కాలము తెలియకుండానే గడిచిపోయింది. బాబా మాటలు ఎంతో యోగ్యంగా, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో చూడండి. 1840 సంవత్సరము భాద్రపద మాసము గడిచాక ఆశ్వీజ మాసము మొదలైంది. అప్పుడే తాత్యాబా మంచాన పడ్డాడు. ఓ పక్క తాత్య జ్వరముతో జబ్బున పడితే, ఇక బాబాకి చలితో వణుకు ప్రారంభమైంది. తాత్యాకి బాబా మీద అచంచల విశ్వాసము. బాబాని రక్షించేవాడు శ్రీహరి. తాత్య మంచంలోంచి కదలలేకపోయాడు. బాబా దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాడు. శరీరానికి అనివార్యంగా వచ్చిన ఆ యాతనను అతను భరించలేకపోతున్నాడు.
అనారోగ్యంతో బాధపడే అతను తన మనసుని బాబా వైపు నిమగ్నం చేశాడు. కానీ అతను కదలలేక మెదలలేకపోతున్నాడు. రోజు రోజుకి అతని అనారోగ్యం పెరిగిపోతుంది. ఇటు పక్క బాబా అనారోగ్యం అనారోగ్యం రోజు రోజుకి రెండింతలై ఆయన బాధతో మూలుగుతూ చూస్తుండగానే ఆ బాధ నివారించబడకుండా పోయింది. అనుకుండగానే బాబా ఇదివరలో భవిష్యం గురించి చెప్పిన రోజు దగ్గర పడింది. బాలయశంపికి, రామచంద్ర పాటిల్కి ఒళ్ళంతా చెమటలు పోసాయి. వారిలా అనుకున్నారు, బాబా చెప్పినది నిజమనిపిస్తుంది. ఈ లక్షణాలు మంచివి కావు. ఇతని అనారోగ్యము బాగా పెరిగిపోతుంది. సరే, ఆ తర్వాత శుక్లపక్ష దశమి వచ్చింది. తాత్యా నాడి బలహీనపడసాగింది. తాత్యా మరణానికి దగ్గర పడ్డాడు. బంధుమిత్రులు కంగారు పడ్డారు. కానీ ఆ తర్వాత అద్భుతమే జరిగింది. తాత్యాకు కూడా గండం గడిచింది. తాత్యా ఆగిపోయాడు. బాబా వెళ్ళిపోయారు. మొత్తము తలక్రిందులు చేశారు. చూడండి, బాబా మాటలు. తాత్యా పేరు చెప్పి కాస్తంతైనా సంయమం మించిపోకుండా తాము వెళ్ళటానికి సిద్ధమయ్యారు. లేదా ఇలా సూచించిన ఆ భవిష్యత్తును అనుభవంలోకి తెచ్చారు. బాబా చేసిన ఈ ఉపాయము అది జరిగే వరకు ఎవరికీ తెలియదు. బాబా తమ దేహాన్ని బదులుగా ఇచ్చి తాత్యా మరణాన్ని ఆపివేశారు అని జనులు అనుకున్నారు. ఆయన లీల ఆయనకే తెలియాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. దేహ ప్రాణాంతరము. రాత్రి గడిచి అరుణోదయం సమయంలో సూర్యోదయానికి 1:30 గంటల ముందు గణుదాసుకి పండరీపురంలో స్వప్నానుభవం కలిగింది. మసీదు కుప్పకూలిపోయింది. షిరిడీలోని వ్యాపారులంతా నన్ను బాధ పెట్టారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అంత దూరం నుంచి నీ దగ్గరకు తప్పనిసరిగా వచ్చాను. నన్ను పూలతో కప్పు. ఈ కోరిక తీర్చు. పద, వెంటనే షిరిడీకి పద. ఇంతలోనే షిరిడీ నుంచి ఉత్తరం వచ్చింది. బాబా సమాధి తీసుకున్నారని తెలిసింది. ఈ కబురు వినగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా గణుదాసు షిరిడీ బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంట పెట్టుకుని సమాధి ఎదుటికి వచ్చి అతను అహోరాత్రులు నామాభజన, హరి సంకీర్తనలు చేశాడు. హరినామం అనే పూలతో ఎంతో మనోహరమైన హారాన్ని స్వయంగా గుచ్చి సమాధి మీద వేసి అన్నదానం చేశాడు. ఆ అఖండనామం గర్జన వింటుంటే షిరిడీ భూలోక వైకుంఠం అనిపించింది. నామఘోషతో వీధులు దద్దరిల్లాయి. గణుదాసు నామాన్ని గొప్పగా చేశాడు. దసరా అంటే బాబాకి ఎందుకింత ప్రేమో అంతే. 3.5 ముహూర్తాలు. దసరా, దీపావళి తరువాత వచ్చే పాడ్యమి, చైత్రమాసంలో వచ్చే ఉగాది, ఈ 3 గొప్ప ముహూర్తాలు. వైశాఖ మాసపు అక్షయ తదిలోనే సగం గొప్పది. వీటిలో దసరా నాటి ముహూర్తము ఎక్కడికి పోవాలన్నా విశేష శుభప్రదమని అంటారు. ఇది అందరికీ తెలుసు. కానీ ఇలా అనడం కూడా సరికాదు. రాకపోకలు లేని వారికి మరణం ఎక్కడుంటుంది? ముహూర్తంతో వారికి ఏం పని? ధర్మాల బంధనాలు లేని వారికి బంధనాలన్నీ అస్తమించిన వారికి ప్రాణం పోవడం అనేదే తెలియదు. అలాంటి వారికి నిర్ణయం అనేది ఎలా ఉంటుంది? ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోని 4వ అధ్యాయము బ్రాహ్మణవ 6వ మంత్రంలోని శబ్దం. దీనికి భావార్థం ఏమిటంటే, ఏ ఇచ్చయాలు లేని పురుషుడికి కర్మఫలం లేకపోవడం వల్ల పునర్జన్మ ఉండదు. కనుక వారికి ప్రాణం పోవడం అనేది ఉండదు. వారు ఈ జగత్తులో బ్రహ్మ అయి ఉండి బ్రహ్మ రూపాన్నే ప్రాప్తింప చేసుకుని ఉంటారు. అలాంటి సాయి మహారాజుకి రాకపోకలు ఉండవు. అప్పుడు నిర్ణయ స్థితి అనేది ఎక్కడుంటుంది? ఉత్తరాయణంలో కానీ దక్షిణాయనంలో కానీ ప్రయాణం చేయవలసిన అవసరమే లేని యథాకాలం దీపం ఆరిపోయినట్లు తమ ప్రాణాన్ని అక్కడికక్కడే దాతత్యం చేయగలిగిన వారికి వాటితో ఏం పని? భగవద్గీత 8వ అధ్యాయంలో 24, 25 శ్లోకాల్లో దక్షిణాయనం కన్నా ఉత్తరాయణంలో దేహత్యాగం చేయడం శ్రేష్టమని ఉంది. ఎందుకంటే అప్పుడు దేహాన్ని వదిలేస్తే యోగులకు మరో జన్మ ఉండదు. కానీ సాయిబాబాకి దీని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు.
దేహం అప్పుగా వచ్చింది. పంచమహాభూతాలకి అప్పు తీర్చవలసి ఉంది. తన కార్యం ముగిసాక ఎవరిది వాళ్ళకి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. తరువాత జరగబోయే సంఘటనను ముందే సూచించి బాబా జనులను ఆశ్చర్యచకితులను చేశారు. ఆయన అమూల్యమైన నిర్ణయం సమయం వెళ్ళిపోయింది, కానీ దాని గురించిన స్మృతి శాశ్వతంగా మిగిలిపోయింది. జ్వరాన్ని నిమిత్తంగా చేసుకుని లోకంలోనే సర్వసాధారణ పద్ధతిని అనుసరించడం కోసమే బాబా అప్పుడప్పుడు మూలిగినట్లు, అప్పుడప్పుడు బాధపడుతున్నట్లు మనసులో ఆయన సదా సావధానులై ఉండేవారు. సుమారు 9:30, 10 గంటల ప్రాంతంలో నిర్ణయకాలం దగ్గర పడంగానే సాయిబాబా తమంత తామే పూర్ణంగా సావధానులుగా చిత్తంతో లేచి కూర్చున్నారు. ఆ సమయంలోనే దరహాస చంద్రికలు వెదజల్లే ఆయన ముఖం చూసి భక్తులకు ఆశ అనే సముద్రానికి ఉప్పెనలా వరదలొచ్చాయి. ఆ భయంకరమైన ఆ అభ్రత అభ్రతత సమయము ముగిసిపోయిందని అందరికీ అనిపించింది. ఈ రకంగా ఖిన్నులైన చింతిస్తూ జనులంతా కూర్చుని ఉండగా బాబా నిర్ణయ కాలం దగ్గరకొచ్చి ఏం జరిగిందో వినండి. ప్రాణం వదలడానికి ఒక క్షణ సమయం ఉన్నప్పుడు బాబా మనసుకి ఏమనిపించిందో ఏమో కానీ దాన్ని దాన ధర్మాలు చేసే వేళగా భావించి ఆయన తమ కప్ని జేబులో చెయ్యి పెట్టారు. తన ప్రవర్తన తన పేరుకు తగ్గట్టుగానే లక్ష్మీబాయి సిండే అనే పేరు గల ఒక చక్కని గుణ సంపన్నురాలు ఉండేది. ఆమెకు సదా సాయి శరణాల పట్ల ప్రీతి ఉండేది. ఆమె అప్పుడు ఆ దగ్గరలోనే ఉంది. క్షణంలో తమ దేహం వెళ్ళిపోతుందని తెలిసిన బాబా ఎంతో దక్షతతో లక్ష్మికి కొంత డబ్బును దానంగా ఇచ్చారు. ఈ లక్ష్మీబాయి సిండే మసీదులో ఏదో కార్యకారణం సంబంధంతో నియమం నిబంధనలు పాటిస్తూ వ్యవహరించేది. పగటి పద్ధతి ఎలా ఉండేదంటే దర్బారు అందరి కోసం తెరవబడి ఉండేది. దాదాపు ఎవరికీ అడ్డు ఉండేది కాదు. కానీ రాత్రి పరిమితులు చాలా విస్తృతంగా ఉండేవి. సాయంకాలము హోళీ అయ్యాక అక్కడి నుంచి భక్తులు తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. తిరిగి మరునాటి ఉదయమే మసీదుకి వచ్చేవారు. అయితే భగవత్ మహల్సాపతి, దాదా కేల్కర్, లక్ష్మీబాయి సిండే వీళ్ళు భక్తిని చూసి వాళ్ళని రాత్రి సమయంలో మసీదులోకి రావటాన్ని బాబా అభ్యంతరం పెట్టేవారు కాదు. ఈ లక్ష్మి ప్రతిరోజు రొట్టె కూర గొప్ప ప్రేమతో బాబాకి పంపించేది. ఆమె సేవను ఎంతని వర్ణించగలము? ఈ రెట్టి వృత్తాంతాన్ని పూర్తిగా వింటే కమనీయ కారుణ్యమూర్తి బాబా దయ అని వెచ్చందనం కుక్కలతోనూ పందులతోనూ ఉన్న ఆయన ఏకాత్మత్వ మనసుకి తెలిసి మనసుకి విన్మయం కలుగుతుంది. ఓ రోజు సాయంకాలం బాబా మసీదు గోడకి సాతి ఆనిసి ప్రేమగా భక్తితో మాట్లాడుతున్న సమయంలో లక్ష్మి అక్కడికి వచ్చింది. తాతయ్య పాటేలు ఆ దగ్గరలో ఉన్నాడు. ఇంకా ఎవరో కొద్దిమంది కూడా అక్కడ ఉన్నారు. లక్ష్మి బాబాకి నమస్కరించింది. బాబా ఆమెతో ఇలా అన్నారు, లక్ష్మి, నాకు ఆకలేస్తుంది. అందుకు బాబా, నేను జొన్న రొట్టి తెస్తాను, ఇదిగో క్షణంలో వెళ్ళి రొట్టి తీసుకొస్తున్నాను అని లక్ష్మి వెళ్ళిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ మునీశ్వర బాపూజీ కీ జై. తర్వాత రొట్టె చేసి కూర పచ్చడితో పాటు ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చింది. ఆమె విస్తరణ బాబా ఎదురుగా పెట్టింది. బాబా విస్తరణ తీసి ఆ దగ్గరలోనే ఉన్న ఓ కుక్క ముందు అలాగే పెట్టేశారు. ఇది చూసి లక్ష్మి వెంటనే అడిగింది, నేనింత హడావిడిగా పోయి రొట్టె చేసి తెస్తే ఇదేం విడ్డూరం, కుక్కని మాత్రం తృప్తిపరిచారు. మీకు ఆకలి వేసినప్పుడు ఆకలికి ఇదా పరిష్కారం? మీ నోట్లో ఒక్క ముక్కైనా వేసుకోలేదు, నాకు బాధేస్తుంది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు అనవసరంగా బాధపడతావు? ఆ కుక్క కడుపు నిండితే అదే నాకు తృప్తి అని తెలుసుకో. ఆ కుక్కకి మాత్రం ప్రాణం లేదా? అందరి ఆకలి ఒకటే. అది మాట్లాడలేకపోయినా నేను మాట్లాడగలిగిన మా ఆకలితో తేడా ఉంటుందా? ఆకలితో ప్రాణం వ్యాకులం చెంది ఉన్న వారిచే
అన్నం తినిపిస్తే అది నా నోట్లో పెట్టినట్లు అని తెలుసుకో. అందరికీ అంగీకార యోగ్యమైన ఈ సంగతి గుర్తుంచుకో. ఇది సాధారణంగా జరిగిన ఓ చిన్న సంఘటన, కానీ ఉపదేశమంతా పారమార్థికమైనదే. సాయిబాబా యొక్క ప్రబోధాత్మకమైన పలుకులంటే ప్రేమ రసధారలతో పరిపక్వమైన పండ్లే. ప్రాపంచికమైన సరళ భాషలో మాట్లాడి పారమార్థికమైన రూపురేఖలను ఆయన చిత్రించేవారు. ఎవరికి ఏ రకమైన దోషాన్ని ఆపాదించక భక్తులకు మధురమైన మహోన్నత బోధ చేసి వారిని సంతృప్తి సాగరంలో ముంచెత్తేవారు. ఆ రోజు నుంచి బాబా బోధ అనుసరించి లక్ష్మి రొట్టెను తీసుకురావటం మొదలెట్టింది. ప్రతిరోజు ఆ రొట్టెను పాలలో వేసి పిసికి ఆయనకు ప్రేమపూర్వకంగా పెట్టేది. తర్వాత బాబా కూడా భక్తితో తెచ్చిన ఆ రొట్టెను ప్రేమతో నియమంగా తినసాగారు. ఆ పనిలో ఎప్పుడైనా ఆలస్యమైతే ఆయనకు నచ్చేది కాదు. వేరే వంటకాలు రుచించేవి కాదు. ఒకవేళ లక్ష్మి రొట్టె తేవటం ఆలస్యమైతే పళ్ళేలన్నీ వడ్డించబడి భోజన సమయం మించిపోయిన అప్పటికీ ఆమె రొట్టె తెచ్చేంత వరకు బాబా నోట ముద్ద పెట్టుకునేవారు కాదు. పళ్ళెంలోని భోజనం చల్లారిపోయినా, ఆకలితో అందరూ ఎదురు చూస్తున్నా కానీ లక్ష్మి రొట్టె వచ్చేంత వరకు భోజనం మొదలయ్యేది కాదు. కొద్ది రోజుల తర్వాత మధ్యాహ్నం 2:30-3 గంటల మధ్య బాబా లక్ష్మి చేతి సేమ్యాను కూడా స్వీకరించేవారు. ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని గొప్ప ప్రేమతో సేమ్యాని స్వల్పంగా తిని మిగిలిన దాన్ని రాధాకృష్ణ బాయికి ఇచ్చేవారు. దాన్నే ఆమెకి లక్ష్మి చేతే పంపించేవారు. రాధాకృష్ణ బాయికి బాబా ఎంగిళ్ళను తినటం అంటే చాలా ఇష్టం. దేహ విసర్జన కథ నడుస్తున్నప్పుడు సుదీర్ఘమైన అసందర్భపు ఈ రొట్టె కథ ఏమిటి అని శ్రోతలు అనుకోకండి. ఈ కథ సాయి సర్వ వ్యాపకత్వాన్ని దర్శింపజేస్తుంది. కనిపించే ఈ సకల చరాచర దృశ్యమంతటిలో దానికి అతీతము, అత్యంత శ్రేష్టము అయిన సాయి సదా నిండిపోయి ఉంటారు. ఆయన అజన్ములు. ఆయనకి మరణం లేదు. తత్వాన్ని చెప్పటమే ఈ కథలో ఉద్దేశం. అలాగే ఈ లక్ష్మీ కథ హఠాత్తుగా సహజంగా శ్రోతల కోసం గుర్తొచ్చిందని నేను అనుకుంటున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, అలాంటి లక్ష్మీ సేవను సాయి ఎలా మరిచిపోగలరు? ఆయనచే గుర్తుంచుకోబడ్డ ఆమె వృత్తాంతాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. శరీరం ఎంతగానో కృషించిపోయి దేహంలో శక్తి లేక ప్రాణం గొంతులో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేహత్యాగ సమయంలో బాబా ఆమెకు తమ చేత్తో స్వల్పంగా దానం చేశారు. ఒకసారి 5 రూపాయలు, మరోసారి 4 రూపాయలు తమ జేబులో నుంచి తీసి ఆమె చేతిలో పెట్టారు. ఇదే బాబా చివరి కార్యక్రమం. ఇది నవవిధ భక్తులకు సంకేతమా, లేక నవరాత్రి ఆశ్వీజ మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు జరిగి 9 రోజుల ఉత్సవం. దుర్గామాత పూజలు జరిగి ఈ దసరా రోజు సీమోల్లంఘనం కనుక సీమను దాటేటప్పుడు ఇవ్వవలసిన దక్షిణ, లేక భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తమ ప్రియ సేవకుడికి చెప్పిన శిష్యుని 9 లక్షణాల స్థిత, వీటినే ఇలా సాయిబాబా గుర్తు చేశారా? భాగవతం 11వ స్కందం 10వ అధ్యాయం 6వ శ్లోకంలోని విశేషాన్ని చూడండి. అందులో శిష్యుడు గురువు నుంచి లబ్ధిని ఎలా పొందాలో, దానికోసం ఎలా వ్యవహరించాలో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. మొదట పూర్వార్ధంలో 5 చెప్పారు, ఉత్తరార్ధంలో 4 చెప్పారు. బాబా కూడా అదే క్రమాన్ని అనుసరించారు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఇది చెప్పటమే. శిష్యుడు గురువుకి లోబడి దక్షతతో మత్సర రహితంగా, మమకార రహితంగా, ఎవరికి గురువు తప్ప ఏ విషయంలోనూ ఆసక్తి లేదా మమకారం అనిపించదో వారు గురుసేవ పట్ల, పరమార్థిక జిజ్ఞాస పట్ల తత్పరుడై ఉండాలి. అలాగే వారి అంతఃకరణ సదా నిశ్చలంగా ఉండాలి. వారికి అసూయ అంటే ఏమిటో అసలు తెలియకూడదు. గురువు ముందు వాళ్ళు అనవసరంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదు. అంటే ఈ గుణాలతో శిష్యులు గురువుని సంతృష్టిపరచటానికి ప్రయత్నించాలి. తమ ఈ అభిప్రాయాన్నే శ్రీ సాయినాథులు ఈ వంకతో వ్యక్తం చేశారు. సత్పురుషులు తమ భక్తుల శ్రేయస్సు కోసమో,
సదా కృప చూపుతారు. లక్ష్మికి స్వతహాగా అన్న వస్త్రాలకు లోటు లేదు. ధనవంతురాలు. నిజానికి 9 రూపాయలంటే ఆమెకి చాలా స్వల్పం. వాటిని ఆవిడ అవెంత అని తీసి అవతల పారేయొచ్చు. కానీ ఈ దానాన్ని ఆమె అపూర్వంగా భావించింది. అందరికన్నా ఎంతో అదృష్టవంతురాలవటం వల్ల అనురాగమాలికలతో అలరారే సాయి స్వహస్తాల నుంచి సాయి కృప అనే ప్రేమ రసధారలతో నిండిన నవరత్నాలను పొందింది. ఇలాంటి 9లు ఆమె చేత్తో ఎన్నో ఖర్చయి ఉంటాయి. అవుతాయి కూడా. కానీ ఆమెకు లభించిన ఈ దానం ఎంతో అపూర్వమైనది. ఎందుకంటే ఆ దానాన్ని చూసి ఆమె తన దేహంలో ప్రాణమున్నంత వరకు సాయి మమతల మంజీర నాదాన్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసాద్ బాబూజీ కీ జై. దేహ అవసానం సమీపించినప్పటికీ పెట్టుకొని 4ని 5ని కలిపి బాబా లక్ష్మికి జీవితమంతా తమ స్మృతిని నిలిపి ఉంచారు. అలా సావధానతను చూపించి తమ దగ్గరున్న భక్తులకు భోజనం చేయటానికి పంపించారు. గ్రామస్తుల్లో ఒకరిద్దరు మాత్రం నానాసాహెబ్ నీమోన్కర్, మాధవరావు దేశపాండే, భయ్యాజీ కోతే, అప్పా పాటిల్, లక్ష్మీబాయి షిండే మొదలైన వారిని ఉంచేశారు. కొద్దిమంది ప్రేమిక భక్తులు ఆసన్నమైన క్లిష్ట పరిస్థితిని చూసి బాబా వద్ద నుంచి పోమని మొండికేశారు. కానీ మరణ సమయంలో తాము మోహ సంకటంలో పడతానేమోనని వీరందరినీ బాబా హడావుడిగా పంపించి వేశారు. నిర్యాణ సమయం చాలా దగ్గరగా ఉందని తెలుసుకొని శ్రీమాన్ బాపు సాహెబ్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన వారితో బాబా వాడాకి వెళ్ళండి, భోజనం చేసి రండి అన్నారు. తమ భక్తులంతా చింతాగ్రస్తులవటం చూసి బాబా చెల్లించిపోయారు. వారందరితో వెళ్ళండి వెళ్ళండి, అన్నం తిని రండి అని ఆజ్ఞాపించారు. అలా రాత్రింబవళ్ళు ఎంతో సన్నిహితంగా మెలిగే ఈ నిత్యసకులు మనస్సులో చింతాగ్రస్తులై ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞాపించగానే వెళ్లేందుకు లేచారు. ఆజ్ఞను ఉల్లంఘించలేదు. సఖుణ్ణి వదలలేదు. బాబా మనసును నొప్పించను కూడా లేదు. చివరికి వాళ్ళు వాడాలో భోజనానికి వెళ్ళారు. బాబా వద్దే ప్రాణం చిక్కుబడిపోయింది. బాబా స్మృతి తమ మనస్సుల్లో నుంచి ఒక క్షణమైనా దూరం అవటానికి వాళ్ళు సహించలేకపోయారు. సరే వెళ్ళి భోజనానికి కూర్చున్నారో లేదో అంతలో కబురొచ్చింది. సగం నిండిన కడుపుతో పరుగున వచ్చేశారు. వాళ్ళు ఆయన్ను కలవలేకపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్కి జై. ఆయు పరిమితి అనే తైలము అయిపోయాక ప్రాణమనే జ్యోతి మందంగా వెలిగేటప్పుడు బాబా దేహం బాయాజీ పటేల్ తొడపై విశ్రమించింది. కింద పడను లేదు, నిద్రించును లేదు. కానీ హాయిగా ఆసనంపై కూర్చొని ఆ ప్రకారంగా తమ చేతులతో దాన ధర్మాలు చేస్తూ బాబా తమ దేహాన్ని ధరిత్రిపై విసర్జించారు. సాయి సమర్థులు తమ మనోగతాన్ని ఎవరికీ తెలియనీయకుండా ఉన్న పాటున తమ దేహపతనం చేసి బ్రాహ్మీభూతులైనారు. దేహము అనే మాయ ముసుగు వేసుకొని మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. లోకులను ఉద్ధరించే కార్యక్రమం ముగియగానే వెంటనే ఆ వ్యక్తిత్వంలోని సమరసతను
పొందుతారు. అటు అనేక రకాలైన వేషాలు వేసుకుంటారు. కానీ మనసులో తమ గురించి తామే బాగా తెలుసుకొని ఆ ఎరుకతో ఉంటారు. కనుక స్వయంగా సంపూర్ణంగా అవతరించే వారికి మరణ సంకటం అనేది ఎక్కడ లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి అవతరించే కార్యం ముగియగానే అవతార సమాప్తి చేసేవారని, జనన మరణాలనేవి బంధించగలవా? వారు తమ ఇచ్ఛతోనే దేహ ధారణ చేస్తారు. పరబ్రహ్మ ఐశ్వర్యమైన వారికి మరణం అనేది ఎక్కడ? ఈ వృత్తినే వారు అనుభవంలోకి తీసుకుంటారు. వారిపై సృష్టి లయ ప్రభావం ఏముంటుంది? బాహానికి కర్మలు చేస్తున్న ఒకవేళ కనపడిన వారు అసలు కర్మలు చేయరు. ఎందుకంటే నేను అనేది లేకపోవటం వల్ల కర్మలు చేస్తున్నప్పుడు తాము వాటిని చేయటం లేదన్న భావనతోనే ఉంటారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. నభుక్తం క్షీయతే కర్మ. కర్మఫలాన్ని అనుభవించకుండా కర్మలు నశించవు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిన కర్మ రహస్యం. కానీ బ్రహ్మను తెలుసుకున్న వారికి మనసులో దేని గురించి తెలియకపోవటం అనేది ఉండదు. అన్ని వస్తువుల్లోనూ వాళ్ళు బ్రహ్మనే చూస్తుంటారు. సర్వం కలిద్వం బ్రహ్మ. చాందోగ్య ఉపనిషత్తు 3:14-1. జగత్తులో కనిపించేవన్నీ బ్రహ్మమే. కర్మఫలం అనే ఈ సముదాయం చేసిన కర్మల పరిణామం. అలా వాటికి అన్యత్వం అనేది ప్రసిద్ధం. కానీ ముత్యపు చిప్ప మీద వెండి భాషించినట్లుగా అదేవిధంగా బ్రహ్మజ్ఞానులు బ్రహ్మే అనబడతారు. బాబా లాంటి మాయాళు జనని ముత్యముఖంలో ఎలా పడింది? పగటిని గాఢంధకార రాత్రి కబళించినట్లుంది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగిద్దాం. ప్రతి ఒక్క అధ్యాయంలోని ఓవీల నిశ్చిత పరిమితి పాటిద్దాం. అధ్యాయాన్ని మరీ పొడిగిస్తే శ్రోతలకి ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిపోయిన నిర్వాణ కథను క్రమానుసారం తర్వాత వినిపిస్తాను. హేమాడ్ సాయి సమర్థులను శరణు అన్నాడు. ఆయన కృపతో అతడు కృతార్థుడైనాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई